నువ్వుల్ని నీళ్ళల్లో వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. గృహిణులకు ఉపయోగపడే మంచి చిట్కా ఈరోజు మీ ముందుకొచ్చాను. ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి నువ్వులు ఒక పావు కిలో వేశాను. నోట్లో కొంచెం వేసుకోగానే ఇసుక తగిలింది. అందుకని చెప్పి నేను ఈ చిట్కా చేస్తున్నాను. ఆ తర్వాత ఈ నువ్వులన్నీ పైకి తేలుతాయి అన్నమాట. నీళ్ళల్లో వేయగానే ఇసుక మొత్తం అడుక్కి వెళ్ళిపోయి నువ్వులు మాత్రమే పైకి వస్తాయి. అప్పుడు టీ వడకట్టేది కానీ వేరేది కానీ తీసుకొని కొద్దిగా ఇలా కదుపుకుంటూ తీశారంటే ఒక్క ఇసుక రేణువు కూడా ఈ నువ్వుల్లోకి రాదన్నమాట. అలా చేసుకొని ఆరబెట్టుకోవాలి. చాలా హెల్ప్ అయ్యిద్ది. నువ్వులు మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించిద్ది, నెలసరి క్రమం చేసిద్ది, కాల్షియం బాగా అందుతుంది. అంతేకాదు అకాల వృద్ధాప్యాన్ని కూడా తగ్గించిద్ది. ఈ నువ్వులు తీసుకోవడం ద్వారా గర్భిణీ స్త్రీలు తప్ప ప్రతి ఒక్కరూ దీన్ని కూరల్లో వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. బెల్లం వేసుకొని తినొచ్చు, పటిక బెల్లం వేసుకొని తినొచ్చు. నువ్వులు తింటే మాకు వేడి చేస్తుంది అన్నవాళ్ళు పటిక బెల్లంతో కూడా తీసుకోవచ్చు. వడకట్టిన తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని చిన్న మంట మీద మాత్రమే బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. మీరు ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత కూడా వేపుకోవచ్చు. నేనైతే వెంటనే వేపుతున్నాను కాబట్టి కొంచెం ముద్దలుగా అనిపించిద్ది. తర్వాత విడిపోయి చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకున్నారంటే ఎక్కువ కాలము నిల్వ ఉంటుంది, బూజు పట్టదు. అంతేకాదు రోజు తీసుకోవడం ద్వారా కాల్షియం టాబ్లెట్లు వేసుకోకుండా ఇది తీసుకుంటే చాలు, నువ్వులు తీసుకుంటే చాలు, మనకు ఫుల్గా శరీరానికి సరిపడా ఒక రోజుకు ఎంత కావాలో ఈ వీడియోలో చివర్లో చూపిస్తాను. తప్పకుండా మీరు చూడండి. ఆరిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ మీరు దేంట్లో అయినా ఇలా స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక టైంలో మీరు దీన్ని తీసుకోవచ్చు. ఒక టైం అనేది ఏమీ లేదు, మర్చిపోకుండా తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఒక చిన్న బేబీ స్పూన్ తీసుకొని ఆ స్పూనుతో కొంచెము చేతిలో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ వేసుకొని మీరు చూడండి, కొలతలు చూపిస్తున్నాను. చాలు, ఒక మనిషికి ఇంత సరిపోతుంది. ఎక్కువ తింటే మోషన్స్ అవుతాయి. చిన్న పటిక బెల్లం ముక్క పెట్టుకొని తిన్నారంటే వేడి చేయకుండా ఉంటుంది, నొప్పులు తగ్గుతాయి.